నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంట్లోకి ఓ రౌడీ షీటర్ చొరబడి హల్చల్ చేశాడు. 2 రోజుల పాటు మేయర్ ఇంటి చుట్టూ తిరిగిన రౌడీ షీటర్ కండువా కప్పుకొని నేరుగా ఇంట్లోకి చొరబడ్డాడు. సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లిన రౌడీ షీటర్ ను భద్రతా సిబ్బంది అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్ లోని ఎన్బిటి నగర్ లో ఈ ఘటన జరిగింది. మేయర్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని యూసఫ్ గూడకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్ గా గుర్తించారు. లక్ష్మణ్ ఇంట్లోకి చొరబడిన సమయంలో మేయర్ విజయలక్ష్మి ఇంట్లో లేరు. ఆమె తండ్రి కేశవరావుకు ఇటీవలే మోకాలికి శస్త్రచికిత్స జరగడంతో ఆమె ఆసుపత్రిలోనే ఉన్నట్లుగా సమాచారం. అయితే మేయర్ ఇంటి వద్ద భద్రతా సిబ్బంది బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మేయర్ నివాసం వద్దకు చేరుకొని రౌడీ షీటర్ లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. లక్ష్మణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్ కు తరలించారు. అయితే లక్ష్మణ్ కు మతిస్థిమితం సరిగ్గా లేనట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరపున జీహెచ్ఎంసీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి ఇటీవల ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె తండ్రి బీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావు సైతం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు.